ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ మధ్య తరచూ వివాదంలో నిలుస్తున్నారు. బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లో ఒకరైన ఆయన ఇటీవల కాలంలో తన కొరియోగ్రఫీతో చిక్కుల్లో పడుతున్నారు. స్టార్ హీరోలకు అదిరిపోయే ఐకానిక్ స్టెప్లను కంపోజ్ చేసే ఆయన అమ్మాయిలతో మాత్రం దారుణమైన స్టెప్స్ వేయిస్తున్నారు. తన కంపోజింగ్లో బూతులు చూపిస్తున్నారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం ఇటీవల రిలీజ్ అయిన అదిదా సర్ప్రైజ్ సాంగ్. హీరో నితిన్, శ్రీలీల హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన రాబిన్ హుడ్లోని ఈ స్పెషల్ సాంగ్కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన సంగతి తెలిసిందే. ఈ పాటలో కేతికా శర్మ నటించింది. అయితే ఈ పాట ఎంతగా సెన్సేషన్ అయ్యిందో కొరియోగ్రఫీతో అంతగా విమర్శలు కూడా ఎదుర్కొంది. అదిదా సర్ప్రైజ్కు ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ అంత అభ్యంతరకరంగా కనిపించాయి. ప్రతి ఒక్కరూ ఈ స్టెప్స్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు సెన్సార్ బోర్డు సైతం ఆ స్టెప్ను పాట నుంచి తీసేయాలని ఆదేశించింది. దీంతో సెన్సార్ కట్లో ఆ స్టెప్ని తీసేశారు. దీంతో శేఖర్ మాస్టర్పై మరీ దిగజారిపోయి కొరియోగ్రఫీ చేస్తున్నారంటూ ఆయన్ను దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తాజాగా ఈ పాట వివాదంపై ఆయనను ప్రశ్నించారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ 2 షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ షోకు యాంకర్గా వ్యవహరిస్తున్న శ్రీముఖి ఆయనతో ఆదిదా సర్ప్రైజ్ పాట కాంట్రవర్సీ గురించి ప్రస్తావించింది. మీరు కొరియోగ్రఫీ చేసిన ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది అని శ్రీముఖి అనగా శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. దీనికి ఆయన మాట్లాడుతూ, ఏ సాంగ్ని ఎలా చేయాలో అలాగే చేస్తాం, అన్ని పాటలు ఒకేలాగా చేయం. మాస్ సాంగ్ ఉంటే మాస్లా, డ్యూయట్ సాంగ్ అయితే కనుక ఒకలా, పాటను బట్టి కొరియోగ్రఫీ కంపోజ్ చేస్తాం. మీరు రాసేయటానికి చెప్పటానికి మీకు ఈజీగా ఉంటుంది అనడం చాలా తేలిక అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మాట్లాడుతూనే శేఖర్ మాస్టర్ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడ ఉన్నవారంతా కూడా ఎమోషనల్ అయ్యారు.